ఉదయకాల ప్రార్థన. సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్నా, కాపాడుతున్నా, బలపరుస్తూ ఉన్న మా దేవా, నీకే స్తోత్రములు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, గడిచిపోయినటువంటి రాత్రి కాలమంతను కూడా మీ యొక్క దేవదూతల కంచె కాపుదల మా అందరి గృహముల చుట్టూ దయచేసి ఈ యొక్క ఉదయకాల సమయంలో మా అందరినీ మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకున్నారు తండ్రి. అందును బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. ఈరోజు ఆ యొక్క నూతన దినమును మేము చూడగలుగుతున్నాము అంటే అది కేవలం మీ కృప మాత్రమే అని గుర్తెరిగి, అయా మీకు లోబడి మీ చిత్తాన్ని కనుగొని ఆ విధమైన జీవితం గడిపే అవకాశం మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్. భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు అని సామెతల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనము ద్వారా నాయన సెలవిస్తూ ఉన్నారు. భక్తిహీనులైన వారు చెప్పే ఆలోచనలు, ఈ లోక సంబంధాలు అయా ఇస్తున్నటువంటి సలహాలు మమ్మల్ని మోసానికి గురి చేస్తాయని, మేము పాపంలో పడడానికి, మేము ఈ లోకమాయలో పడిపోవడానికి, అయా దుష్టత్వంలోకి వెళ్ళిపోవడానికి అవి తండ్రి ఒక మార్గముగా ఉంటాయి గనుక భక్తిహీనులైన వారు చెప్పే ఆలోచనలు మేము వినకుండా మీ వాక్యము ద్వారా గైకొని మీ వాక్యాన్ని బట్టి జీవిస్తూ ఎక్కడ కూడా మోసపోకుండా, ఎక్కడ కూడా పడిపోకుండా, ఏ బిడ్డ కూడా ఈరోజు తొట్టిల్లిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా క్షేమముగా నడవగలిగిన సహాయమును తండ్రి మీరే దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ ఉదయాన్నే ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి కూడా పేరు పేరున అడుగుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఈరోజు ఎన్నో కోరికలతో, ఎన్నో ఆలోచనలతో, ఆశయాలతో తమ యొక్క రోజును ప్రారంభిస్తూ ఉండగా ప్రతి బిడ్డకు సహాయము దయచేయండి నాయన. వారందరికీ జ్ఞానమును, బలమును, వివేచనను, శక్తిని, సామర్థ్యమును ప్రభువా మీరే అనుగ్రహించండి తండ్రి. చేస్తున్నటువంటి ప్రయాణాలను మీకు అప్పజెప్తున్నాము. మా ప్రతి మార్గాన్ని మీకు అప్పగిస్తున్నాము. క్షేమముగాను, సురక్షితముగాను మేమందరము ఈరోజు ప్రయాణించుటకు సహాయము దయచేయండి. మార్గంలో వెళుతుండగా ఏ అపాయము కానీ, ప్రమాదము కానీ ఏ బిడ్డ దరికి రాకుండా మీరే భద్రపరచమని, కాపాడమని, రక్షించమని అడుగుతున్నాం ప్రభువా. అయా చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపార పరిచర్యలను కూడా అయా మీ చేతికి అప్పగిస్తున్నాము నాయన. మీరే ఈ రోజంతను తండ్రి మాకు తోడై ఉండి నడిపించండి. ఎవరు కూడా నష్టపోకుండా, ఎవరు కూడా వెనక అడుగు వేయకుండా, ఎవరు కూడా తండ్రి కృంగిపోకుండా ప్రతి ఒక్కరు కూడా వారి వారి పనులలో నూరంతలుగా ఫలించుటకు సహాయము దయచేయండి. ఆగిపోతున్నాయి అనుకున్న పనులు కూడా ఈరోజు మరలా పునఃప్రారంభించబడే కృప చూపించండి. ఈరోజే క్రొత్తగా పనులు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. ఎస్ లార్డ్. అదేవిధంగా గృహములలో ఒంటరిగా ఉంటున్నారు వారందరిని బట్టి అడుగుతున్నాము. ఏ సమస్య వారి దగ్గరకు రాకుండా ఈరోజంతా మీ కంచె కాపుదల వారికి దయచేయండి నాయన. ఎగ్జామ్స్కి వెళ్తూ ఉన్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉన్నారు, వారు క్వాలిఫై అవ్వులాగున, సెలెక్ట్ అవ్వులాగున, మంచి జ్ఞానముతో జవాబు చేయులాగున సహాయము దయచేయండి తండ్రి. ప్రభువా, ఆపరేషన్స్లో మీరు తోడై ఉండండి, రిపోర్ట్స్లో మీరు తోడై ఉండండి. ఆ యొక్క డెలివరీస్ విషయంలో మీ సహాయము దయచేయమని, ప్రతి విధమైన రిపోర్ట్ వారికి అనుకూలంగా మార్చమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ఏ బిడ్డ కూడా ఆకలితో ఈరోజు బాధించబడకుండా కావలసిన ఆహారము దయచేయండి. ఏ అనారోగ్యము లేకుండా సంపూర్ణ ఆరోగ్యముతో వారిని దీవించండి. ఆర్థికంగా కూడా ప్రతి విషయంలో ప్రతి బిడ్డను ఈ రోజున స్థిరపరచమని
బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా, ఈరోజు మాకు మీరిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ మా మాటల ద్వారా, మా చేతల ద్వారా మీ నామానికి మేము అవమానకరంగా ఉండకుండా సాక్ష్యము కలిగి అనేకులకు మాదిరికరంగా ఉంటూ ఎవరితో ఎటువంటి విభేదాలు, గొడవలు లేకుండా ప్రశాంతముగా జీవిస్తూ అయా, ఈ లోక సంబంధమైన ఆకర్షణలో పడిపోకుండా ఉండే కృపా సహాయము, వాక్య జ్ఞానము దయచేయమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు వారందరినీ దీవించమని, ఒక్కరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.